కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతరను పురస్కరించుకొని సారెను భక్తులు సమర్పించడం జరిగిందని చైర్మన్ చింతలపూడి రవికుమార్, ఆలయ ఈవో మురళీ వీరభద్రరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఘనంగా సారె సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలుత మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి భారీ ఊరేగింపుగా సారె సమర్పించడం జరిగిందన్నారు. అమ్మవారికి 45 రోజుల జాతర మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా మంగళవారం అమ్మవారికి పసుపు, కుంకుమలు, పువ్వు, గాజులు, స్వీట్లు, వివిధ రకాల పళ్ళు, చలిమిడి, చీర, జాకెట్లను అమ్మవారికి సమర్పించడం జరిగిందన్నారు. 16వ తేదీన చిన్న జాగారం, 17వ తేదీన పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందన్నారు. 45 రోజుల పాటు ప్రతిరోజు 150 మంది మహిళలు పారాయణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలంత్రపు రాజేశ్వరి, సేరు శ్రీను, సూర్య మహాలక్ష్మి, బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన కాకినాడ సిటీ పెద్ద మార్కెట్లో ఏం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు పర్యవేక్షణలో, అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారండి ఎమ్మెల్యే గారు. ఉత్సవ కమిటీని చాలా మంచి టీం ఇచ్చారనమాట అండి. ఉత్సవ కమిటీ ప్రతి సభ్యులు కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఆలయ యువ గారు ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో, అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్ పెద్దలందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మా అందరికీ. అలాగే వీళ్ళందరి సహకారంతో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 150 మంది మహిళలతోటి లలిత సహస్ర పారాయణ కార్యక్రమం జరుగుతున్నారు. ఇవాళ ఏదైతే ఊరేగింపు కార్యక్రమం ఉన్నదో అమ్మవారికి సారీ కార్యక్రమం అండి. అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. 150 మంది మహిళలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఏవైతే మీరు చూసారో చీరలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అలాగే పసుపు, కుంకుమ, ప్రతి పువ్వులు, అలాగే ఏంటంటే 150 మంది మహిళలందరూ కూడా కలిపి ఇవాళ అమ్మవారికి సామూహిక సారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఊరేగింపు కింద వచ్చి అమ్మవారికి ఏవైతే ఉన్నదో సారీ ఇచ్చారు. అలాగే అమ్మవారి వీళ్ళందరినీ కూడా ఆ ఎల్లలు కూడా కాపాడుతూ వాళ్ళందరికీ కూడా మంచి జరిగేలా అమ్మవారు చూస్తారు. అలాగే అమ్మ దయ్యం అంటే అన్నీ ఉన్నట్లేనండి. మనకి అమ్మవారి చిన్న జాగారం వచ్చినప్పటికి 16వ తారీఖు సోమవారం మొదలైందండి. అలాగే వచ్చినప్పటికి మంగళవారం పెద్ద జాగారం అండి. 17వ తారీఖున మంగళవారం పెద్ద జాగారం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కాకినాడ ప్రజలు, అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద జాగారం రోజున చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే మ్యూజికల్ సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు, ఆర్కెస్ట్రా అవ్వచ్చు, అలాగే గారెడీ అవ్వచ్చు, నౌబతి గాన అవ్వచ్చు, అలాగే చెన్నై మేళం, అలాగే పూణే డోలు, ఇలా చాలా కార్యక్రమాలన్నీ కూడా పెద్ద జాగారం రోజున భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎటు చూసినా సరే విద్యుత్ అలంకరణ అండి. మనకి చూడండి, గోల్డ్ మార్కెట్ సెంటర్ అవ్వచ్చు, ఇలా గ్లాస్ హౌస్ సెంటర్ అవ్వచ్చు, అలా బ్రహ్మంగారి గుడి వైపు నుంచి అవ్వచ్చు, ఇలా నిలపని సెంటర్ అవ్వచ్చు, ఇలాగ 6 వైపులో కూడా భారీ ఎత్తున విద్యుత్ అలంకరణతో అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీ నూకాలమ్మ వారి దేవాలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే 16వ తారీఖున చిన్న జాగరము, 17వ తారీఖు పెద్ద జాగరము, 18వ తారీఖు అమ్మవారి తీర్థం. అమ్మవారి తీర్థానికి వచ్చిన భక్తులకు
ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. క్యూ లైన్స్, వచ్చిన వారికి మజ్జిగి, ఉచిత ప్రసాదం కూడా పంపిణీ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారైన కొండబాబు గారి ఆధ్వర్యంలోనూ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సూచనలు సలహాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయభాను. 23 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నామండి. రోజు 150 మందితో లలితాపారాయణం, అలాగే ఖడ్గమాల, కనకదార అన్నీ కూడా యథాప్రకారంగా చేస్తున్నామండి. అన్నీ కూడా చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కొండబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. అలాగే చైర్మన్ గారు, ఈఓ గారు మాకు వెనకాతల ఎంకరేజ్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మేము ఇంకా కూడానండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంకా బాగా చెయ్యాలని వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. అమ్మ దయ ఉంటే అందరికీ ఉన్నట్టే అని కోరుకుంటున్నాము.